కి స్వాగతం. నెల్లూరు జిల్లా కుమ్మరసాలి వాహన సంఘం ఆధ్వర్యంలో 10 ఇంటర్లలో అత్యధిక మార్కులు సాధించిన కుమ్మరసాలి వాహన విద్యార్థులకు ప్రోత్సాహక ప్రతిభా పురస్కారాలను శనివారం నెల్లూరు రూరల్ కొత్తూరులోని శాలివాహన సంఘం ఫంక్షన్ హాల్లో అందజేశారు. 10 ఇంటర్లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు, సర్టిఫికెట్, మెమోంటులతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కుమ్మరసాలి వాహన సంఘం నాయకులు వెంగపల్లి వెంకట సుబ్బరామయ్య మాట్లాడుతూ శాలివాహన విద్యార్థులకు చదువు ద్వారానే ఉన్నత శిఖరాలు అవరోధించుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ కష్టపడి బాగా చదివి ఉన్నత శిఖరాలు చేరుకోవాలన్నారు. నెల్లూరు జిల్లా కుమ్మరసాలి వాహన సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ఇస్తూ ప్రోత్సహిస్తున్న జిల్లా కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నెల్లూరు జిల్లా కుమ్మరసాలి వాహన సంఘం జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు నర్సయ్య, శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరము కుమ్మరసాలి వాహన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేస్తున్నామని, అందులో భాగంగా ఈ సంవత్సరము 10 ఇంటర్లలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహ బహుమతులు అందజేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి మంచి స్థానాలకు వెళ్ళి అనంతరము కుమ్మరసాలి వాహన విద్యార్థులకు ప్రోత్సహించే విధంగా తయారు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో కుమ్మరసాలి వాహన సంఘం నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఉదయగిరి లక్ష్మీ చరణ్, సాయి రమ్య, తక్కువాడి సాయి రమ్య, లక్ష్మీ రమ్య 577 శాలివాహన సంఘం నెల్లూరు జిల్లా తరఫున ఈరోజు జిల్లాకు సంబంధించి 10th క్లాస్లో అలాగే ఇంటర్మీడియట్లో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళందరినీ పిలిచి సన్మాన పత్రము, దాంతోపాటు చిన్న నగదు వారికి పాఠశాలకు ఇవ్వడం జరుగుతున్నది. ఈ నెల్లూరు జిల్లా ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉన్నది. పిల్లలు అంతకుముందు స్టార్టింగ్లో మాకు ఈ సంఘం తరఫున పిల్లలు ఇలా ప్రోత్సాహం స్టార్ట్ చేయకముందు 60 పిల్లలు, 60 మంది, 70 మంది అట్లా ఉండేవారు. ఈ రోజున ప్రతి 10th ఒక 200 మంది ఉన్నారు, అలాగే ఇంటర్మీడియట్లో కూడా 200 మంది పైన చిల్లు ఉన్నారు. చాలా ఆనందంగా ఉన్నది. ఇంతమంది పిల్లలు మా సంఘం నుంచి పైకి వచ్చి చదువుకుంటున్నారు, ఉన్నతమైన మార్పులు చేస్తున్నారు. అలాగే నెల్లూరు శాలివాహన సంఘానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళు ఇంకా పైకి రావాలని, అభివృద్ధి చెందాలని వాళ్ళు చేసే కృషి మనం నిర్వచించలేము. ఈ సందర్భంగా ఇక్కడ రావడం మాకు ఎంతో ఆనందంగా అయింది. విష్ ఆల్ ద చిల్డ్రన్ ఆల్ ద బెస్ట్. గత 2013 సంవత్సరం నుండి ఈ ప్రతిభా పురస్కారాలు అనేటువంటి కార్యక్రమం నెల్లూరు జిల్లా శాలివాహన సంఘం నెల్లూరులోని శాలివాహనందరికీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ సంవత్సరం కూడా మార్చి 2024 పరీక్షల్లో 75% ఆపై సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి నగదు 2000 రూపాయలు, అదేవిధంగా సర్టిఫికెట్, మొమెంటో ఇవన్నీ కూడా విద్యార్థిని ప్రోత్సహించడానికి ఇస్తున్నాం. అలాగే పిల్లలందరూ కూడా ఇంకా భవిష్యత్తులో చక్కగా చదివి ఈ శాలివాహన సంఘాన్ని గుర్తుపెట్టుకొని రాబోయేటువంటి తరానికి కూడా వీళ్ళు కూడా ఉపయోగపడతారు అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పిల్లలందరూ కూడా చాలామంది 400 మంది, 500 మంది ఈరోజు ఇక్కడికి వచ్చి హాజరైనారు. చాలా సంతోషం. వచ్చేటువంటి రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి మంచి మా ఉద్దేశం కూడా అదే. నెల్లూరు జిల్లా శాలివాహన సంఘం పిల్లలందరూ చదువుకోవాలా, దాని ద్వారానే అభివృద్ధి సాధించాలనేటువంటి ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పెండూరు శ్రీనివాసులు. ఈరోజు నెల్లూరు జిల్లా కుమ్మరసాలి వాహన సంఘం జిల్లా కమిటీ తరఫున భారీ ఎత్తున పిల్లలు సుమారు 250 మంది 10వ తరగతి, ఇంటర్మీడియట్ కలిసి ఈ యొక్క కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎవరైతే 10వ తరగతిలో మొదటి స్థానాన్ని సంపాదించారో వాళ్ళకి గోల్డ్ మెడలు,
అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఎవరైతే మొదటి స్థానాన్ని సంపాదించారో వారికి కూడా గోల్డ్ మెడల్, ఈ 2 గోల్డ్ మెడల్ని మా యొక్క జిల్లా కమిటీ సభ్యులైన శ్రీనివాసులు గారు, జరుగుమల్లి శ్రీనివాసులు గారు ఏర్పాటు చేశారు. అదేవిధంగా 2వ స్థానం 3వ స్థానం సంపాదించిన వాళ్ళకి 4,000 రూపాయలు, 3,000 రూపాయలు. అదేవిధంగా అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయల నగదు బహుమతి, మెమోంటోను, ఒక సర్టిఫికేట్ను వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు వాళ్ళు భవిష్యత్తులో ఎలా బాగుపడాలి, ఎలా వాళ్ళ జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలి, అదేవిధంగా వాళ్ళ యొక్క కుటుంబాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, చదువులో ఏ విధంగా రాణించాలని చెప్పేసి అన్ని విషయాలను కూడా ఇక్కడికి వచ్చిన అతిథులందరూ, అదేవిధంగా ఉపన్యాసకులందరూ కూడా చెప్పి వారిని ఉత్సాహపరచడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. జై శాలి.